బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం 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 మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకు, బేహద్ పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బేహద్ జ్ఞానాన్ని మీరు రోజు వింటూ మీ ఆధ్యాత్మిక ప్రగతిని పొందుతూ ఉన్నారని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు జీవన్ముక్తిని పొందిన జనక మహారాజుకి మధ్య, జనక మహారాజుకి అష్టావక్రునికి మధ్య జరిగినటువంటి ఆధ్యాత్మిక సంభాషణ చారిత్రాత్మకమైనది. ఇది చాలా ముఖ్యమైనటువంటి, అందరికీ ఉపయోగపడే వీడియో. దీన్ని తప్పకుండా చూడండి, వినండి. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతూ ఉంటుంది. జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది, ముక్తి ఎలా లభిస్తుంది, వైరాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి ప్రశ్నలు ఆధ్యాత్మికం పైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వస్తూనే ఉంటాయి. ఈ సమాధానాల కోసం వెతుకుతూ ఉంటారు. ఈ యొక్క సమాధానాలు మీకు ఈ ఎపిసోడ్లో కూడా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి చాలా అటెన్షన్గా వినండి. ఈరోజు 397 ఎపిసోడు. మహారాజు అయినటువంటి జనక మహారాజు చాలా వినమ్రతతోటి ఒక శిష్యుడిలాగా అష్టావక్రుడి దగ్గర ప్రశ్న వేస్తూ ఉన్నారు. హే ప్రభు, జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది, ముక్తి ఎలా లభిస్తుంది, వైరాగ్యం ఎలా వస్తుంది అని. చాలా చిన్న వయసులో మహాజ్ఞానిగా అయినటువంటి అష్టావక్రుడు ఒక గురువులాగా జనక మహారాజుతోటి అంటూ ఉన్నారు. నీవు ముక్తి కావాలి అనుకుంటే కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనేటువంటి విషయాన్ని త్యాగం చేయి ముందు. దీనితోటే నువ్వు సద్గుణాలను గ్రహించగలటానికి యోగ్యుడుగా, పాత్రుడుగా అవుతూ ఉంటావు. పాత్రత గురించిన విషయం కూడా ఒకసారి చెప్పడం జరిగింది. మరి జనక మహారాజు ఆత్మజ్ఞానం పొందుటకు దండోరా వేయించి ఎంతో మందిని జైల్లో పెట్టిన విషయం మీకు తెలుసు. అంత క్రితం మనం దీని గురించి మాట్లాడుకున్నాం. అంటే నేను జీవన్ముక్తిని పొందాలి అంటే ముందు నువ్వు పాత్రతను సంపాదించాలి కదా అనేసాడు. అనగా జ్ఞానంతో ముక్తి, జీవన్ముక్తి పొందటం జరుగుతుంది. ఆ జ్ఞానం వినటానికి పాత్రత కావాలి. మీ మనసు మీ కంట్రోల్లో ఉంచుకోకపోతే, మీ పిడికల్లో పట్టుకోకపోతే ఆత్మ జ్ఞానం అర్థం కాదు. అందుకనే అష్టావక్రుడు కూడా ఆయన ఎదురుగా ఉన్నటువంటి జనక మహారాజుకి ఇదే ప్రశ్న వేసి ఇదే సమాధానం చెప్పాడు. ఎవరన్నా ఏదన్నా ఒక విషయం లౌకికంలో కూడా మాటలు వచ్చిన వ్యవహారంలో నాకన్నీ తెలుసు, నేను ఏమైనా చేయగలను, నేనే అన్నీ చేయగలను, నా అహంకారం అనేది వస్తూ ఉంటుంది. పరిస్థితులు, సమయము వచ్చినప్పుడు అన్నీ బయటపడతా ఉంటాయి. వాతావరణము అనుకూలంగా ఉన్నప్పుడు మన లోపల ఎప్పుడెప్పుడయ్యో ఉన్నాయన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. ఇవి జన్మాంతరాలుగా దాగబడి ఉన్నాయి, సమయానికి బయటకు వస్తూ ఉంటాయి. మనసుని మార్చుకోకపోతే, చైతన్యం యొక్క స్థితిని మరి హయ్యెస్ట్గా చేసుకోకపోతే ప్రతి సెకండు కూడా ఇవి బయటపడుతూనే ఉంటాయి. పరమ జ్ఞానాన్ని జాగృతం చేసుకున్నప్పుడు, స్వయాన్ని, మిమ్మల్ని మీరు నేను నేను అనే అహంకారం తొలగించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవి సమాప్తమైపోతూ ఉంటాయి, వెళ్ళిపోతాయి బయటికి. అందుకని మన దోషాలను మనమే తొలగించుకోవాలి.
ఇదే ఆత్మ జ్ఞానమునకు బ్రహ్మ జ్ఞానము యొక్క అద్భుతం. బ్రహ్మ జ్ఞానం ఏం చెప్తున్నారో ఇక్కడ ఈ వీడియోలో చక్కగా వినండి. ఏదైతే మరి జనక మహారాజు తోటి అష్టావక్రుడు అంటూ ఉన్నారు, నువ్వు పాత్రతను సంపాదించు అని. ఎందుకంటే పాత్రలో విషం అనేది పూర్తిగా నిండి ఉందనుకోండి, దాంట్లో అమృతం పోసినా అది కూడా విషం అవుతుంది. అందుకు విష వికారాల్ని వదిలేసేయండి. నీ అంతఃకరణాన్ని శుద్ధిగా చేసుకో. ఈ పాత్రలో క్షమ, సరళత, దయ, సంతోషము, సత్యత అనేటువంటి గుణాలను వెయ్యి. అమృతం అనేటువంటి గుణాలను ధారణ చెయ్యి. ఇది చాలా అవసరం. పవిత్రత యొక్క ఆవశ్యకత గురించి వర్ణన చేయడం తర్వాత అష్టావక్రుడు జనక మహారాజుతో చెప్తూ ఉన్నారు, నీ యొక్క స్వరూపంతో నీకు పరిచయం చేయిస్తాను అని. అంటే స్వపరిచయం, నేను నువ్వు తెలుసుకోవటము అంటే స్థూలమైనది కాదు అని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మ యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆత్మ జ్ఞానమై ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆత్మే కదా జీవన్ముక్తి పొందేది, ముక్తి పొందేది, శరీరం కాదు. అందుకని ఆయన, హే జనక మహారాజా, నీవు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటువంటి పంచతత్వాలతో తయారైనటువంటి భౌతిక శరీరధారివి కాదు. ఈ పంచతత్వాలు అనిత్యం, అనగా వినాశనమైపోయాయి, నష్టమైపోయాయి. నువ్వు ఈ పంచతత్వాలతో తయారైనటువంటి శరీరం అనే ఇల్లువు కాదు. ఈ ఇంట్లో నువ్వు యజమానిగా ఉండేటువంటి ఆత్మవి. దీనిలో నివాసము ఉంటున్నటువంటి ఆత్మ సాక్షిగా చైతన్యవంతమైంది. నీవు తమ శరీరం ఎడల ఆసక్తిని త్యాగం చేసి సీదా ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండండి. అప్పుడు మీకు సుఖము, శాంతి లభిస్తుంది, బంధనాల నుండి కూడా ముక్తి లభిస్తుంది అని అష్టావక్రుడు చెప్తూ ఉన్నాడు. అష్టావక్రుడు చెప్పినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో విలంబన ఉచితం కాదు. అంటే ఆయనకు ముక్తి, జీవన్ముక్తి ఇవ్వాలి అని, ఆత్మజ్ఞానం చెప్పాలని కూర్చున్నాడు కదా, దీన్ని పొడిగించటం కూడా మంచిది కాదు. అయితే మానవులకి ఒక్క దెబ్బలో సుఖము, ప్రాప్తి లభించాలి అనుకుంటూ ఉంటారు. కష్టం లేకుండా, శ్రమ పడకుండా ఊరికి అన్నీ వచ్చేసేయాలి అనుకుంటారు. జ్ఞానము, ముక్తి మరియు వైరాగ్యం గురించి అర్థం చేసుకున్న తర్వాతే అష్టావక్రుడు చెప్తూ ఉన్నాడు, ఏ జనక మహారాజా, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి, చైతన్య శక్తివి, సాక్షి స్వరూపానివి. ఆత్మకు ఏ వర్ణము అనేది లేదు. అనగా నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడు కాదు, మరి వైశ్యుడివి కాదు. ఆత్మకి వర్ణ భేదాలేం లేవు కదా. నీవు ఏ ఆశ్రమ బ్రహ్మచారిగా లేవు, గృహస్థము మొదలైన వాళ్ళ పాలన చేయటం లేదు. నీవు ఈ కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాల విషయాల నుండి ఎటువంటి సంబంధం మీకు లేదు. అంటే నీ శరీరంతో, శరీర కర్మేంద్రియాలతో నీకు సంబంధం లేదు అని చెప్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో ముందు, ఏ జనక మహారాజా, ధర్మము, అధర్మము, సుఖము, దుఃఖము మొదలైనవన్నీ కూడా ఈ యొక్క శరీరం అనుకుంటేనే వస్తాయి. ఎప్పుడైతే నువ్వు శరీరం కాదు, సంబంధం లేదు అనుకున్నప్పుడు వీటన్నిటి నుంచి నువ్వు ముక్తిని పొందుతావు. సాధారణమైన మానవులైతే అహంకారానికి వశమై వారే కర్తగా, భోక్తగా అనుకుంటూ ఉంటారు. అదొక భ్రాంతిలో, భ్రమలో ఉంటూ ఉంటారు. ఈ భ్రాంతి నుండి ముక్తి అయిపోతేనే నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటావు. ఇదే ఆత్మగా స్టేజ్ని తయారు చేసుకున్నప్పుడు ఆత్మే పరమాత్మ అవుతుంది, ఇదే బ్రహ్మం అవుతుంది. ఆత్మకు పరమాత్మకు వ్యత్యాసం అనేది ఉండదు. నీవే బ్రహ్మ అంటే సాధారణమైన ఆత్మలకు అని విషయం కాదు. బాపూజీ కూడా చెప్పారు, మీరు బేహద్దు పిల్లలు, పరం మహానాత్మలు, దివ్యాత్మలు, విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం అవతరించిన వాళ్ళు.
మీరు ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి మాలిక్ కాదు, అనంత కోటి బ్రహ్మాండాలకు మాలిక్ కాదు, గెలాక్సీకి మాలిక్ కాదు, పరం మహాశివుడు కారు. విశ్వ పరివర్తన కోసం వచ్చినటువంటి బేహద్ పవర్ కలిగిన, బేహద్ కళల ఎనర్జీతోటి రచించబడిన ఆత్మలు. ఇలాంటి ఆత్మలే పరమాత్మ అవుతారు. ఆత్మ సో పరమాత్మ. బ్రహ్మ అంటే ఈ యొక్క స్థూల బ్రహ్మాండం యొక్క రచించిన బ్రహ్మ. నీవే బ్రహ్మ, నీవే బ్రహ్మ, నేనే బ్రహ్మ, అహం బ్రహ్మస్మి శివోహం అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేహ భావనకు అతీతంగా ఆత్మిక భావనలో ఉండేవారికే ఈ విషయం వర్తిస్తుంది. సదా విషయ చింతన చేసేటువంటి వాళ్లకు ఈ విషయం వర్తించదు. వాళ్ళు బ్రహ్మ సమానంగా ఉండను లేరు. ఈ బ్రహ్మాండం యొక్క వాసనలు కానీ మరి అంటుకుంటూనే ఉంటే వాళ్ళు బ్రహ్మ సమానం ఎలా అవుతారు? ఎవరైతే బేహద్దు ఆత్మలు పరం 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 అంటే ఈ పరం అన్న మాట 18 సార్లు పెట్టినా కూడా తక్కువే అవుతుంది. దానికంటే పైన ఉన్నవాళ్ళు బేహద్ ఆత్మలు G1 నుండి G17 వరకు పరం పరం 17 వస్తాయి. ఇంతకంటే ఈ రచయిత కంటే కూడా పైన ఉన్నటువంటి ఆత్మలు 100 కళల కంటే పైన ఉన్న ఆత్మలు బేహద్ ఆత్మలు. బేహద్ కళలు 200 కళలు, 300 కళలు, 1000, 1,00,000, 10 లక్షలు, కోటి కూడా కాదు. అనంత్ అన్నమాట. దానికి లెక్కలు, కళలకు లెక్కలు అనేవి వేలేము. అప్పుడు పరంపరం ఎన్ని పెట్టాలో తెలియదు. బేహద్ పరంపరం. వీళ్ళందరూ కూడా అమరలోక వాసులు. కాబట్టే వీళ్లకు బ్రహ్మస్వరూపం అనేది తెలుస్తుంది. ఈ మట్టిలోని వాసులు కాదు కదా. పరబ్రహ్మం వరకు పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క రచన బ్రహ్మస్వరూపులు అవుతూ ఉంటారు. ఇంకా అదే అష్టావక్రుడు కూడా చెప్తూ ఉన్నారు, ఆత్మస్వ పరమాత్మ అని. ఎప్పుడైతే ఆత్మస్వ పరమాత్మ అని తెలుసుకుంటూ ఉంటారో, సాధారణమైన ఆత్మలు పరమాత్మ సమానంగా కాలేరు, బ్రహ్మ సమానము కాలేరు. నీవు ఈ బ్రహ్మాండం యొక్క బ్రహ్మ ఎవరైతే ఉన్నారో సమస్త సృష్టికి ఆ బ్రహ్మ యొక్క అభివ్యక్తిని, అన్నిటికీ కూడా నువ్వు ద్రష్ట అనగా సాక్షివి అంటూ అష్టావక్రుడు చాలా తేలిగ్గాను గంభీరంగాను చెప్పడం జరిగింది. ఆత్మకు పరమాత్మకు ఏ తేడా లేదు అంటే ఆత్మ ముక్తి అవ్వాలి, ఏ బంధనలో బంధించకుండా ఉండాలి. కానీ ఇప్పుడు బందీకృతమయ్యే ఉన్నారు కదా. హే జనక మహారాజా, అహంకారానికి వశమైనటువంటి వాళ్ళు ఈ మాటను ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. నేనే కర్తను, నేనే చేస్తున్నాను, నేనే అనే మాటను ఎలా ఉంటుంది అలాంటి భావం ఉన్నటువంటి వాళ్ళు విషతుల్యమైనటువంటి నాగుపాము ద్వారా కాటు వేయించుకోవటం సమానం. అంటే నేను నిమిత్త మాత్రము అనుకునేవాళ్ళు ఈ విషయం నుండి దూరంగా అయిపోతూ ఉంటారు. ఈ విశ్వాసం అనే అమృతాన్ని తాగి సుఖంగా ఉండు. నేను ఈ బ్రహ్మాండ వాసిని కాదు, ఇవన్నీ కాదు, బ్రహ్మస్వరూపాన్నే, పరమాత్మ స్వరూపాన్నే. కానీ అహంకారాన్ని, విషయ వాసనను వదిలి నీ ఆత్మ స్వస్వరూపాన్ని నీవు ఆత్మవని గుర్తిస్తేనే అప్పుడు అమృతం అనేది నీకు లభిస్తుంది, సుఖంగాను ఉండగలవు. ఈ సృష్టి అంతా చాలా విశిష్టమైనటువంటి నియమాలతోటి నడుస్తూ ఉంది. పరమాత్మయే కర్త, ఆయన ఒక్కడే. ఇంకా అష్టావక్రుడు అంటూ, ఏ జనక మహారాజా, నేను విశుద్ధమైన ఆత్మను అని నువ్వు అనుకో. ఈ నిశ్చయము అనేటువంటి అగ్నితోటి మీ లోపల చాలా లోతుగా ఉన్నటువంటి అంధకారం అనేటువంటి అజ్ఞానాన్ని తగలబెట్టి నష్టపరుచుకో. దీనితో పాటు నీవు సమస్త శోకములను కూడా నష్టపరుచుకో. ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అన్నీ నష్టమవుతాయి.
సుఖం ప్రాప్తిస్తుంది. ఇంకా అష్టావక్రుడు అంటున్నారు, ఆత్మ సృష్టి మొత్తంతో మధ్యలో సంబంధం యొక్క వర్ణన గురించి చెప్తూ, ఆత్మ అరూపు, నిరాకారి యొక్క సాకార రూపమే ఈ సృష్టి. ఆత్మ నిరాకారి యొక్క సాకార స్వరూపమే ఈ సృష్టి. మరి ఆత్మ నిరాకారి నుండి ఆకారి నుండి సాకారిగా ఎలా అయింది? ఈ సృష్టి మరి ఫస్ట్ అవ్యక్తంగా ఉంది, నిరాకార స్వరూపంలో ఉంది. మరి అవ్యక్తమైనటువంటి ప్రపంచం వ్యక్త ప్రపంచంగా ఎలా అయింది? దీని గురించి బాపూజీ చాలా స్పష్టంగా మనకు ఫర్ ది బిగినర్స్ అనేటువంటి జ్ఞానం యొక్క కోర్సులో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు దొరుకుతాయి. దాంట్లో చక్కగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు బేహద్ ఆత్మలు నిరాకారి నుండి ఆకారిగా ఎలా అయ్యారు, ఆకారి నుండి సాకారిగా ఎలా అయ్యారు అనేటువంటి విషయం కూడా బాపూజీ ఆ యొక్క కోర్సులో చెప్పడం కూడా జరిగింది. మరలా ఒకసారి మీరు ఆ వీడియోలు వినండి. వినకపోతే తెలుసుకున్న దాన్ని మీరు మర్చిపోగలుగుతూ ఉంటారు. జ్ఞానం అర్థమైతే మీరు భయాన్ని కోల్పోతారు. భయం అనేది ఉండదు. బేహద్ జ్ఞానము బేహద్ పవర్ని ఇస్తూ ఉంటుంది. ఈ పవర్ తోటే ఆత్మల యొక్క ఆవరణలన్నీ తొలగిపోతాయి. ఇంకా ముక్తి గురించి అష్టావక్రుడు చెప్తూ ఉన్నారు. నిరాకారి, ఆకారి, సాకారి గురించి మానవుల యొక్క మనసులో ఏ విధంగా స్థితి ఉంటుందో, జైసమ్మను వైసా సృష్టి అని అంటే ప్రపంచం కూడా అలాగే వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. ఎవరి మనసులో అయినటువంటి భూతం కూర్చుందనుకోండి, ఈ ఇంట్లో భూతాలే కనిపిస్తూ ఉంటాయి. జేసి దృష్టి వైసి సృష్టి అంటూ ఉంటారు. జేసి వృత్తి వైసి వ్యవహారం. వాళ్ళ వృత్తిని బట్టే వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. ఎవరైనా సరే మరి వెన్నెల అంటే ఇష్టం అనుకోండి, అది కూడా అప్పుడు అగ్నిలాగే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ దృష్టి సరిగ్గా లేకపోతే, స్థితి సరిగ్గా లేకపోతే. తాడును కూడా పాములాగా చూస్తూ ఉంటారు, అలా కనపడుతుంటుంది వాళ్ళకి. అజ్ఞాని ప్రపంచాన్ని ఒక తాడులాగా ఉన్నా అదే సర్పంగా భావించి కల్పితం అనుకుంటారు. కానీ నిజంగానే ఈ ప్రపంచం విషతుల్యమైనది, ఆత్మల్ని ముంచేస్తుంది, జ్ఞానానికి దూరంగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. జ్ఞాన ప్రాప్తి పొందాలి అంటే ఈ కాల్పనిక భయంని వదిలిపెట్టాలి. హే జనక్, ఇప్పుడు నువ్వు ప్రసన్నంగా ఉన్నావు కదా అని అన్నాడు. మనము ఆత్మస్వరూపంలోకి వెళ్ళాలి అంటే మీ లోపల ఉన్నటువంటి ఆవరణలను తొలగించుకోవాలి. ఎలాంటి ఆవరణలు ఉన్నాయి? పంచతత్వాల ఆవరణలు అయితే అద్దులో ఆత్మలకు ఉంటాయి. బేహద్దు ఆత్మలకైతే పరం ప్రకాశము, పరమతత్వము, పరం ఆకాశము, వాయువు, అగ్ని, స్థూలము ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఎందుకని అంటే బేహద్దు పిల్లలు కూడా సాధారణమైన మానవులు అయిపోయారు. అందుకని ఈ యొక్క పొరలన్నీ ఉన్నాయి. వీటన్నిటిని తొలగించుకోవాలి. ఏ విధంగా క్యాబేజీకి పొరలు ఎలా తీయటం వస్తుందో అలాగే మనం అన్నిటినీ కూడా మన మనసు లోపల నుండి దుఃఖము, మమకారాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ పొరలుగా ఉన్నాయి. జ్ఞానంతో, పరమ జ్ఞానంతో, ప్రకాశంతో వీటిని తొలగించుకోవాలి. మనకు పరం ఆనందం అనేది కారణం, దీనివల్లే లభిస్తూ ఉంటుంది. ఏదైతే ముక్తి పొందుతూ ఉంటామో అన్నిటి నుంచి బేహద్ జ్ఞానం అనేది మనకు ధారణ అవుతూ ఉంటుంది. ఇంకా ముక్తి గురించి అష్టావక్రుడు ఏమి ఉపదేశం ఇచ్చారో ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకుందాం. అష్టావక్రుడు అంత క్రితం కూడా ముక్తి గురించి వ్యాఖ్యానం చేశాడు. జేసి మతి హోతి హై వైసి హి గతి హోతి, మతిలో ఎంతో గతిలో అంతా అని అంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు వీటన్నిటి నుంచి ముక్తి పొందాలి. అప్పుడు మిమ్మల్ని ఏవి కూడా బంధించలేవు. ముక్తి అనేది జ్ఞానం యొక్క ఫలితం చెప్తారు కదా. భక్తి, జ్ఞానం, వైరాగ్యాలు
ఇవి వచ్చినప్పుడే జ్ఞానంతో ముక్తిని పొందగలుగుతాం. అంటే జ్ఞానం యొక్క ఫలితం ముక్తి అని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మనము ఆత్మ గురించిన జ్ఞానంతో అన్నిటి నుంచి బంధన విముక్తులు కాగలుగుతారు. ఆత్మ గురించి చెప్తున్నటువంటి అష్టావక్రుడు, హే జనక మహారాజా, నీవు ఆత్మవి, నీవు ఆత్మను నువ్వు పొందావు, నీకు ప్రాప్తించింది, ఆత్మ సాక్షిగా ఉంది. ఇది వ్యాపకమైనది. అంటే ఆత్మ సోల్ అనేది యూనివర్సల్ అని అంటూ ఉంటారు. అందరిలో ఉన్నది ఆత్మ, ప్రతి దాంట్లో ఉన్నది ఆత్మే అని. ఆత్మ చైతన్య స్వరూపము, కిరాయరహితమైనది, అసంగత్యమైనది, ఇచ్ఛారహితమైనది, శాంతచిత్తమైనది. ఈ విధంగా నీవు సంకల్పం చేస్తూ ఉంటే ఆకాశం ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉందో లోపల బయట మన శరీరంలో కూడా ఆకాశతత్వం ఉంది. అదేవిధంగా ఆత్మ భిన్న భిన్న రూపాలుగా లోపల ఉన్నది, బయట ఉన్నది. కానీ కొంతమంది భ్రమలో ఈ ప్రపంచమే శాశ్వతమని, స్థూల శరీరమే శాశ్వతమని, ఈ భోగాలే శాశ్వతమని భ్రమలో ఉన్న కారణం వల్ల ప్రపంచాన్ని కూడా బంధనగ్రస్తుల యొక్క దృష్టితోటే చూస్తూ ఉంటారు. ఇంకా అష్టావక్రుడు ముందు చెప్తూ, ఏ జనక మహారాజా, అహంకారం సత్యం కాదు, ఇది మీకు ఉన్నట్టు కనిపించేది. ఈ కారణం వల్ల మానవుడు తమను తాను జీవుడుగా భావిస్తూ ఉన్నాడు. ఆత్మ నుండి భిన్నంగా శరీరధారిగా జీవిస్తూ ఉన్నాడు. ఈ భ్రమలో ఉండి ఆత్మకు పరమాత్మ చాలా దూరం, ఆత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి ఎక్కడ సమానం లేదు అన్న భావంలోనే ఉంటూ ఉన్నారు. కానీ ఆత్మ యూనివర్సల్, సర్వత్ర. కనుక నువ్వు తెలుసుకొని కేవలం ఆ స్వరూపంలో స్థిరంగా ఉండు, అచంచలంగా ఉండు, చంచలించకూడదు బుద్ధి. అద్వైత ఆత్మ గురించి విచారణ చేస్తూ ఉండు అని అన్నారు. ఎందుకు అంటే నీవు చాలా రోజుల నుండి, కొన్ని జన్మల నుండి ఈ పంచతత్వాలతో తయారైన ఈ శరీరం యొక్క అభిమానంతో బందీకృతమై ఉన్నావు. ఇప్పుడు నువ్వు తెలుసుకో, నీకు అన్నీ అర్థమవుతుంది. అప్పుడు సుఖాన్ని అనుభవం చేసుకోగలుగుతావు. ఏ జనక మహారాజా, నువ్వు క్రియారహితమైన వాడివి, అసంగ్, ప్రకాశవంతమైన నిర్దోషి అయినటువంటి ఆత్మ, బంధన్ముక్త ఆత్మ. కేవలం నీవు ఆత్మ జ్ఞానం కోసమే సమాధి చేస్తూ ఉన్నావు. సమాధిలోకి వెళ్ళిపోతే ఈ శరీరం యొక్క భ్రాంతిని వదిలిపెట్టు, అప్పుడే నీకు మోక్ష ప్రాప్తి అనేది లభిస్తుంది. అయితే ఇంకొక విషయం, సమాధిలో ఎవరైతే వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళకు కూడా లాలసత్వం ఉంటుంది, మోక్షం పొందాలి, ముక్తి పొందాలి అని. ఇది కూడా లాలసత్వమే. ఇది ఉన్నా కూడా మోక్షం లభించటం అనేది జరగదు, సంభవం కాదు అంటూ, ఏ జనక మహారాజా, ఈ యొక్క ప్రపంచంలో నీవు ఏదైతే వ్యాప్తమై ఉన్నావో నువ్వు స్వయం ఆత్మవి, బ్రహ్మవి అని చెప్తూ ఉన్నాడు. ఈ ప్రపంచం నీ యొక్క అభివ్యక్తమైనటువంటి నీ నుండి వచ్చినది. సమస్త పదార్థాల యొక్క కేంద్రీయ తత్వం ఆత్మయే. ఇక్కడ మన విషయం తెలుసుకోవాల్సింది, బ్రహ్మవి నీవే అని అంటే ఇది అందరికీ వర్తించేది కాదు అని మనం తెలుసుకున్నాము. బేహద్దు జ్ఞానంతో, బేహద్దు జ్ఞానాన్ని ధారణ చేయటంతో ముక్తి లభిస్తుంది. ఆత్మ యొక్క గుణాలపైన, ఆత్మ యొక్క పవర్ పైన మీరు ఫోకస్ చేయాలి. విశ్వ పరివర్తన కార్యక్రమంలో మనకు ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేటువంటి క్షమత అనేది లభిస్తుంది. ఈ యొక్క లక్ష్యం తప్ప వేరేది మనకేమీ లేనేలేదు. మీరు మోహము, శోకము మనసు యొక్క ధర్మంగా పెట్టుకొని కూర్చున్నారు. నీవు వీటన్నిటి నుండి ముక్తి పొందాలి.
దీనికి అందరిలో కూడా ఏకసూత్రమై ఉన్నది. శరీరంగా భావించేవాడు మూఢుడు, మూర్ఖత్వం. మూర్ఖ వ్యక్తి తన్ను తాను క్షుద్ర చిత్తముగాను హీన భావంతో జీవిస్తూనే ఉన్నాడు. ఆత్మజ్ఞాని తను ఎప్పుడు హీన స్థితిని భావించడు. ఏ జనక మహారాజా, నువ్వు అపేక్షారహితమైన వాడివి, కేవలం ఆత్మవి. శరీరము, ఈ మనసు కూడా సమాప్తమయ్యేదే. నువ్వు వికారరహితము. ఆకలి, దప్పులు ఇవన్నీ కూడా ఔధర్మము. శోకము, మోహము మనసు యొక్క ధర్మం. జన్మ మరణాలు దేహం యొక్క ధర్మాలు. ఆత్మ వీటన్నిటికీ కూడా అతీతమైనది. ఆత్మ కేవలం ద్రష్ట, సాక్షి స్థితిలో ఉండి అన్నిటినీ చూస్తూ ఉంటుంది. అనగా అది నిర్వికారి. దేహం యొక్క విపరీతమైనటువంటి కార్యక్రమంలో అది నిర్భరమై ఉండదు. కానీ ఇప్పుడు ఇరుక్కుపోయింది దేహాభిమానంలో. ఆత్మస్వరూపంగా అయిపోతే నీకు శాంతి మరియు ముక్తి యొక్క స్థానంలోకి చేరుకోగలుగుతావు. నీవు బుద్ధిని సాగరం సమానంగా తయారు చేసుకో. అంటే నీ లోపల వ్యాకులత అనేది సమాప్తం చేసుకో. ఆత్మ లోపల పూర్తి నిష్ఠ ఉన్న కారణం వల్ల జ్ఞానం లభిస్తుంది. ఇంకా ఏ ఉపాయం లేదు. జ్ఞానం తప్ప ముక్తిని, జీవన్ముక్తిని పొందే ఉపాయం ఇంకొకటి లేదు. హే జనక మహారాజా, ఈ స్థూలమైనటువంటి జడం, సృష్టి మొదలైనన్నీ కూడా ఏదైతే నీ కంటికి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ మిథ్య. నిరాకారి చైతన్య స్వరూపం నీవు. నిత్య బ్రహ్మ యొక్క విశ్వాసం ఉంచుకున్నటువంటి వాళ్ళు పునః ఉత్పత్తి అనేది కారు. అంటే మళ్ళీ జన్మ తీసుకోరు, ముక్తి లభిస్తుంది అని. ఏ జనక మహారాజా, పరమాత్మ సర్వత్ర వ్యాపించి ఉన్నట్లే మానవ శరీరం లోపల కూడా బయట కూడా వ్యాప్తమై ఉన్నాడు. ఏ విధంగా అద్దం తన్ను తాను చూసుకోలేదో, ప్రతిబింబాన్ని చూపిస్తూ ఉంటుందో, అదేవిధంగా మీ లోపల కూడా పరమాత్మ ఉన్నారు, బయట ఉన్నారు. ఆయన సృష్టిలో కాబట్టి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకారిగా కాగలరు, సాకారిగా కాగలరు, మరలా నిరాకారిగా కూడా కాగలరు. సముద్రంలోని ఒక బిందువులో, సముద్రంలో ఉన్న నీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రతి ఒక్క బిందువులోనూ ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మ యొక్క అంశ. పరమాత్మ సమానంగా అవటం కోసం ఆత్మను శుద్ధి చేసుకొని, ఆత్మలో పవర్ ఛార్జ్ నింపుకొని పరమాత్మ గుణాలను ధారణ తప్పకుండా చెయ్యాలి. అప్పుడే పరమాత్మ యొక్క శక్తి మీ లోపల ఉంటుంది. ఇంకా పరమాత్మ గురించి స్పష్టీకరణ చేస్తూ అష్టావక్రుడు ఇంకా చెప్తూ ఉన్నారు. ఏ విధంగా ఆత్మ యూనివర్స్లో, అదేవిధంగా ఆకాశం పెద్దగా ఉన్న అది లోపల బయట రెండు ప్రదేశాల్లో కూడా ఉన్నది. ఇక అష్టావక్రుడు జనకుడికి చాలా విస్తారంగా చెప్తూ ఉన్నాడు. నిత్యమైనటువంటి బ్రహ్మ స్వరూపాన్ని సదా జ్ఞాపకం చేయండి. భూతాల్లో ఉన్నప్పటికీ, అంటే పంచభూతాల్లో ఉంటూ, పంచతత్వాల శరీరంలో ఉంటూ, ఏదైతే అన్నిటికీ అతీతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని స్మృతి చెయ్యండి అని ఈ విధంగా విస్తారంగా చెప్పిన తర్వాత ఆత్మ మరియు పరమాత్మ ఒకే తత్వంతో తయారైనది. పరమాత్మ కర్మ బంధనాల్లో ఇరుక్కుపోరు, కానీ ఆత్మ జీవుడుగా అనుకుంటూ కర్మ బంధనాల్లోకి, జన్మ మరణ చక్రంలోకి వచ్చారు. పరమాత్మను అజన్మ, అభోక్త, అశరీరి అని అంటూ ఉంటారు, అకర్త అని. కానీ ఇది తెలుసుకోలేని అజ్ఞాన కారణం వల్ల విస్మృతి పొందుతూ జ్ఞానం ద్వారా పునః స్మృతిలోకి వస్తే మళ్ళీ పరమాత్మ సమానంగా కాగలరు. ధ్యానము, యోగము, ఉపాసన మొదలైనవన్నిటితోటి ఆత్మ స్వచ్ఛతను పొందుతూ ఉంటుంది.
దీనితోటే మానవుడు పరం శక్తిని పొందేటువంటి క్షమత వాళ్ళ లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా అష్టావక్రుడు యొక్క మహత్యాన్ని చెప్తూ ఇంకా ఈ వ్యక్తి అంటున్నారు, ఏ తయారీ లేకుండానే నేను పరమాత్మ అని అంటే కూడా చెల్లదు, కుదరదు. ఆత్మజ్ఞానం తరువాత ప్రపంచము, సంబంధాలు, వీటన్నిటితోటి కూడా అన్నీ కూడా తెగతెంపులు కావాలి. ఇక అష్టావక్రుడి యొక్క ఉపదేశం ప్రకారము చరణము, ఖదర్ ఈ యొక్క అన్ని ఉపదేశాలు వింటూ ఆత్మబోధన జనక మహారాజుకు అయిపోయింది. ఆయన యొక్క ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం విన్నారు. ఈ స్వరూపం యొక్క జ్ఞానం లభించటంతో జ్ఞానం వెతుకటం కోసం ఏదైతే లగాతారుగా ప్రయత్నం చేస్తున్నటువంటి జనక మహారాజుకి పవిత్రత పూర్ణమైనటువంటి స్థితి తయారైంది. ఆత్మ జ్ఞానము అనేది లభించింది. వెంటనే అన్నాడు, నేను నిర్దోషిని, ఆత్మ లాగా శాంత స్వరూపమును, నేను బోధు శక్తి స్వరూపమును, ప్రకృతికి అతీతమైనను ఆత్మను, స్వయం మోహం ద్వారా మోసగించబడ్డాను ఇప్పటి వరకు. కానీ ఈ మాయాజాలం నుండి, అహంకారం నుండి నేను అతీతంగా అయ్యి జ్ఞానం అనే అగ్నిలో తగలబడి భస్మపై శుద్ధి అయిపోయాను అంటూ తన యొక్క శరీరం యొక్క ప్రకాశితమైనటువంటి ఆత్మ స్వరూపాన్ని ఆయన గుర్తించాడు. ఈ ప్రపంచం కూడా ఈ ప్రకాశం నుండే ప్రకాశితమవుతూ ఉంది. సంపూర్ణ ప్రపంచం నా యొక్క స్వరూపము అని అంటూ తన గురించి తాను తెలుసుకున్నాడు. రాజా జనకుడికి అకస్మాత్తుగా ఈ విధంగా జ్ఞానం లభించడంతో ఆయనకే ఆశ్చర్యం వేసింది. అంటే తన యొక్క గురువు అష్టావక్రుడి యొక్క కుశలత తోటి పరమాత్మను కూడా చూడగలగటం జరిగింది. ఈ విధంగా తన శరీరంతో, తన శరీర సహితంగా పూర్తిగా విశ్వం నుండి విరక్తి పొంది పూర్తిగా జీవన్ముక్తుడు అయ్యాడు. ఇది ఈ విధంగా మనము తెలుసుకున్నటువంటి జ్ఞానము ఎప్పుడైతే ఆత్మతత్వం నుండి పరమాత్మ తత్వం, ఈశ్వరీయ తత్వం, ఈశ్వర తత్వంలోకి వెళ్తూ ఉంటారో అప్పుడు పరమాత్మ సమానంగా కాగలరు, జీవన్ముక్తుడు కాగలరు. ఎవరిలో అయితే జ్ఞానం యొక్క అహంకారం కూడా లేకుండా ఉంటుందో అప్పుడు వాళ్ళెవరో జ్ఞానం యొక్క ఆధారంతో పునః స్మృతిలోకి తెచ్చుకుంటారు. ఈ రోజుల్లో సాధువులు, సంతులు, మహాత్ములు మేము పరబ్రహ్మ అనుకుంటూనే ఉంటారు. కానీ కొద్దిగా రోగం రావటంతో లేచి నిలబడే ఓపిక కూడా ఉండదు. ఎందుకని అంటారా? మరి మనందరం పరబ్రహ్మ స్వరూపులమే కదా, ఎందుకు ఎలా అవుతుంది అంటే, ఎంత బేహద్దు పిల్లలమైనా కూడా పంచతత్వాలలో ఉన్నాం కదా. ఆత్మస్వరూపం అయితే జ్ఞాపకం ఉన్నది, పరబ్రహ్మ స్వరూపం అని మనం కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ పంచతత్వాల శరీరంలో ఉన్న కారణం వల్ల మనకు ఆవరణలు అనేవి ఏర్పడ్డాయి. ఆత్మ పైన పరబ్రహ్మ స్వరూపం బయటికి రావటం లేదు, సాధారణంగా అయిపోయాం. సాధారణ స్వరూపంలోకి వచ్చిన పరబ్రహ్మ అవతారములైన రాముడు కూడా సర్పాలకు నాగదోషంతో బందీకృతం అయిపోయాడు, నాగపాశంతో. మరి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఇవి సర్వసాధారణ మనిషిగా ఉన్న కారణం వల్లే నాగపాశం బందీకృతం చేసింది. దీని నుండి విడిపించడానికి గరుడ పక్షిని పిలవాల్సి వచ్చింది. అదేవిధంగా మనల్ని మనం పరమాత్మ అనుకున్నా సరే అహంకారాలకి రాకుండా పరమాత్మ గుణాలన్నింటినీ ధారణ చేస్తూ పరమాత్మలో ఉన్న శక్తిని మనం పొందుతూ ఉంటే బాప్ సమానంగా కాగలుగుతాం. ఎంతో ఆత్మజ్ఞానం పూర్వమే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఎవరు వాపస్ తిరిగి వెళ్ళలేకపోయారు. యూనివర్స్ను పరివర్తన చేసేటువంటి జ్ఞానం
అనంత బ్రహ్మాండాలను పరివర్తన చేసే జ్ఞానం ఎవరి దగ్గర లేదు కనుక ఎవరు చెప్పలేకపోయారు. ఇది బేహద్ జ్ఞానంతో మనము పొందేది. అయితే శివుడు ముందు, మహాశివుడు ముందైనా, పరం మహాశివుడు ముందైనా ఈ జ్ఞానం ఎవరి దగ్గర లేనే లేదు. మనకి ఇప్పుడు లభించింది చాలా ఖుషి, సంతోషంగా ఉండాల్సినటువంటి విషయం అని అనంతబాయ్ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోండి, బేహద్ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఆత్మజ్ఞానాన్ని పొందటానికి వేద శాస్త్రాలు కూడా చదవవచ్చు. బేహద్ జ్ఞానం సారం చెప్తూనే ఉంది. అనంతమైన జ్ఞానం అయితే వేదశాస్త్రాల్లో లేదు, పరమ జ్ఞానం ఏ పుస్తకంలో లేదు అని చెప్పడానికి కారణం ఇదే. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బేహద్ పిల్లలకి బేహద్ బాపూజీ చెప్తున్న జ్ఞానం రోజు మీరు వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ సెల్ ఫోన్కి వస్తాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా అద్భుతమైనటువంటి జ్ఞానం మీరు వినవచ్చు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం 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 మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకు, బేహద్ పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బేహద్ జ్ఞానాన్ని మీరు రోజు వింటూ మీ ఆధ్యాత్మిక ప్రగతిని పొందుతూ ఉన్నారని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు జీవన్ముక్తిని పొందిన జనక మహారాజుకి అష్టావక్రునికి మధ్య జరిగినటువంటి ఆధ్యాత్మిక సంభాషణ చారిత్రాత్మకమైనది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అందరికీ ఉపయోగపడే వీడియో. దీన్ని తప్పకుండా చూడండి, వినండి.